పవిత్ర గోదావరిని కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతూ తాను ఆనాడు 46 రోజులు చేసిన నిరవధిక దీక్ష ఫలితంగా మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ వచ్చిందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హుకుంపేట ఆవ దగ్గర కొత్తగా నిర్మాణంలో ఉన్న 50.6 MLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ ప్లాంట్ను గోదావరి పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని శనివారం ఉదయం ఆయన సందర్శించారు. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర గోదావరి నదిని పరిరక్షించాలని తపనతో గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి ఉదయం 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు 46 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. అప్పట్లో పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ వచ్చి అన్ని పరిశీలించి ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారని, దాంతో నమామి గోదావరి క్రింద గోదావరి నది పరిరక్షణకు ఇచ్చిన 54 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి అడిగిన వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ 34 కోట్లు మంజూరు చేశారని, ఇంకా 7 కోట్లు అవసరం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ 7 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 95 కోట్ల రూపాయలతో 2024 ఫిబ్రవరిలో ఎస్టీపీ 50.6 MLD ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారని ఆయన వివరించారు. 2 ఏళ్లలో శరవేగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారని ఆయన చెప్పారు. గతంలో నిర్మించిన 30 MLD ప్లాంట్ కూడా పనిచేస్తోందని, దానికి అదనంగా కొత్త ప్లాంట్ వచ్చిందని చెప్పారు. వచ్చే నెల నుంచి మురికినీటి శుద్ధి కర్మాగారం పని ప్రారంభించి రాజమండ్రిలోని మురుగు కాలువల నుండి వచ్చే మురికి నీటిని శుద్ధి చేయడం ప్రారంభిస్తుందని విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుద్ధి చేసిన నీటిని ధవళేశ్వరం దగ్గర గోదావరిలో కలుపుతారని, శుద్ధి చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను ఎరువుగా మార్చి కడియం నర్సరీలు వినియోగిస్తారని ఆయన తెలిపారు. దీంతో రాజమండ్రి ప్రజలకి రాజమండ్రిలో వచ్చే మురికినీటి సమస్య తగ్గుతుందని ఆయన అన్నారు. అయితే పేపర్ మిల్ వల్ల వచ్చే కాలుష్యం, సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చే మలమూత్రాలు కాలుష్యం కూడా కట్టడి చేయాల్సి ఉందన్నారు. పేపర్ మిల్ ఎప్పుడో 10 టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు వెంకట్ నగరం దగ్గర కట్టిన శుద్ధి చేసే విధానమే ఇప్పటికీ ఇంకా ఉన్నాయని, మిల్లు సామర్థ్యం 600 టన్నులకు పెరిగినా అందుకు తగ్గ చర్యలు పేపర్ మిల్ చేపట్టలేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఫలితంగా పేపర్ మిల్ వ్యర్థాలు ఓవర్ఫ్లో అయిపోయి గోదావరిలో కలిసిపోయి కాలుష్యం పెరిగిపోతుందని ఆయన అన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లి పరిశీలించి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. అయినా ఇంకా ఎలాంటి చర్యలు పేపర్ మిల్ చేపట్టలేదని, వచ్చే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్యం కోరల నుంచి పవిత్ర గోదావరిని కాపాడాలని, తద్వారా గోదావరి నీటిలో సంతోషంగా స్నానం చేసి వెళ్లేలా చూడాలని ఆయన కోరారు. తద్వారా గోదావరి నీటిని త్రాగడానికి కూడా అవకాశం కలుగుతుందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సైట్ ఇంజనీర్ అశోక్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ గౌరీ శంకర్ తో కలిసి సైట్ ఇంజనీర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి ఎస్టీపీ ప్లాంట్ పనిచేయడం మొదలవుతుందని, 3 నెలల ట్రయల్ రన్ తర్వాత యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటిక్ గా పనిచేసేలా దీని నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, చుండ్రు వీరభద్రరావు, దంటు వీర వెంకట్రావు, సతీష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఈఈ మరియు ఏఈ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రాజెక్టు 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే నైట్లు వర్క్లు చేస్తున్నాం. అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓఎండ్ఎం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మనకు మొత్తం ఇది ఎస్బీఆర్ టెక్నాలజీ వస్తుంది.
అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ యూఎస్బి టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బిఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికీ సిఓడి బిఓడి ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి అబౌవ్ 30 అవి ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం బిలో 10కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ అవ్వకుండా ఈ వాటర్ని మనం దాంట్లో చేస్తామండి ట్రీట్మెంట్ చేసి. ఎప్పటికి ప్రాజెక్ట్ ట్రయల్ అన్ని పూర్తి ఎప్పటికి వస్తుంది అందుబాటులో? అదే సెప్టెంబర్ 1st వీక్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత అక్కడ 3 months ట్రయల్ రన్ తీసుకుంటామండి. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడానికి ఆ మొత్తం ట్రయల్ రన్ ఉంటుంది అన్నమాట దీన్ని. దాని తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా వాటర్ ప్యూరిఫై 100%కి వెళ్తుంది. నా పేరు అశోక్ కుమార్ అండి, కాంట్రాక్టర్ వైపు నుంచి. ఇక్కడ సైట్ ఇన్ఛార్జ్ అలాగే సైట్ ఎగ్జిక్యూటివ్ కూడా మేము చూస్తామండి. సుమారు ఎంతమంది ఈరోజు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని దర్శించడం జరిగింది. ఇది ఉక్కుంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జ్ అది ఉందో ఆ స్లడ్జ్ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకి ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 బీఓడి బిలో లెస్ దెన్ 10 ఉంటుంది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు, నేను 46 రోజులు ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల దగ్గర ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరిని చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంటే ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చానండి. అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చాయన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే ఇళ్ళని 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది.